అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డు బయట ఏసీ గూడెంలో కానీ మామూలు గూడెంలో కానీ ఏడు చూసిన విస్తీర్ణం చూసుకుంటే 15-20 కిలోమీటర్ దూరంలో కూడా నేను గ్యాదర్ చేసి ఈరోజు మార్కెట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా డేట్ చూసుకుంటే 2026 సంవత్సరం. ఈరోజు వచ్చేసి జూన్ 3 బుధవారం. ఈరోజు సరుకులు చూసుకుంటే పొద్దున వీడియో చూసే ఉంటారు. సరుకులు అయితే తగ్గిపోయినాయి చాలా వరకు కూడా. ఈరోజు వ్యాపారాలు కూడా నాకు అనుకున్నంత వ్యాపార లావాదేవీలు అయితే జరిగినట్టే కనపడుతున్న. వ్యాపారస్తులు చాలామంది అయిపోయారు. కొద్ది గొప్ప మాత్రం దొరుకుతున్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజులు దాటితే సోమవారం నుంచి మళ్ళీ మార్కెట్ 8వ తారీఖు మార్కెట్ వ్యాపార లావాదేవీలు యథావిధిగా జరుగుతుంటాయి. కాబట్టి అందుకని చెప్పి చాలా వరకు కూడా బ్రేక్ అయ్యారు. ఈరోజు ఇంకే విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. డైలీ సెలవులైనా సరే మీకు వీడియో ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ వస్తుంది. మార్కెట్ ఒకేలా ఉండదు. సెలవులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా వివరాలకు వెళ్తే కర్నూలు వైపు అయితే పెద్దగా నాకు కనపడలేదండి ఈరోజు మాత్రం. కొద్ది గొప్ప అటు ప్రకాశం, పల్నాడు, ఇటు ఇంకోళ్ళు అటువైపు గుంటూరు కొద్ది గొప్ప సరుకులు. వ్యాపారస్తులు కూడా చాలా వరకు కూడా బ్రేక్ అయిపోయారు. పెద్దగా కనపడతారు వ్యాపారస్తులు. కొద్ది గొప్ప కొంటున్నారు. తాలు కానీ ఎరుపులు కానీ కొంటున్నారు. మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి. ఈరోజు అక్కడక్కడ నాకు తేజాలు ఎక్కువ కనపడ్డాయి సీడ్ల కంటే. తేజ మార్కెట్ ఆ సైజు ఉంటే 15-16 వేల కంచి స్టార్ట్ అయ్యి క్వాలిటీ ఉండాలే కానీ 18,000 జరుగుతున్నాయి. కందుకూరు అటువైపు కూడా నాకు పెద్దగా కనపడలా. అటువైపు కూడా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అనేది నాకు ఈరోజు కనపడలేదండి. తర్వాత దీంట్లోనే రోమి కానీ షార్క్ కానీ. రోమి అక్కడక్కడ ఏసీలు నిన్న మొన్న సోమవారం నిన్న మంగళవారం కనపడ్డాయి కానీ ఈరోజు ఏసీలు కనపడలేదు. ఏసీలు కూడా ఎక్కడ కూడా పెడతలా. కొంతమంది ఏసీల్లో కూడా ముఠా వాళ్ళు లేరు. కొంతమంది కొన్ని కారణాల వల్ల ఈ ఎలుకలకి సంబంధించి ఏసీలలో మందు పెడతాం జరుగుతుంటుంది. ఏసీలకి లోపల కొంత అట్లా తీయటానికి కూడా కుదరదు. కొంత ఆ విధంగా కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏసీల అమ్మకాలు అయితే కనపడలేదు. కానీ ఇవి మాత్రం షార్క్ కానీ రోమి 26 మీడియం బెస్ట్లో 15, 16, 17, 18 ఆ రేంజ్లో అయితే జరిగినాయి. తర్వాత 341 దేశవాళి కానీ అటు భద్రాచలం కానీ 15,000 కాంచి స్టార్ట్ అయ్యి 17, 17.5 ఆ రేంజ్లో అంటే మీడియం బెస్ట్లు కూడా కనపడాలి. ఈరోజు మాత్రం బాగా చాలా వరకు కూడా తక్కువ వ్యాపారాలు జరిగినాయండి. వ్యాపారస్తులు కూడా నాకు అనుకున్నంత వ్యాపారస్తులు గూడాల చుట్టూ తిరగటం కానీ వ్యాపార లావాదేవీలు అనుకున్నంతగా విస్తరింపజేయాలి. ఈరోజు మాత్రం ఇదే ఇంక 2 రోజులే. తర్వాత సోమవారం నాడు చూద్దామని చెప్పి వ్యాపారస్తులు అయిపోయారు. రైతులు కూడా అయిపోయారు. దిగుమతులు ఆగినాయి చాలా వరకు కూడా. అక్కడక్కడ మాత్రమే పొద్దున వీడియో కూడా మీకు కొన్ని ఏసీ గూడాలు కానీ మామూలు గూడాలు కానీ ఖాళీగా ఉండడం కూడా చూపించా. ఇవి కూడా ఇటు కందుకూరి అటువైపు కొద్ది గొప్ప ఉంటే 16, 17, 18, 19 341 కానీ ఇది దేశవాళీ సైజు ఉంటాయి. ఆ సైజు ఉంటాయి. లేదా 17.5, 18 అటు భద్రాచలం అయితే 15 నుంచి 17 క్వాలిటీలు కూడా భద్రాచలం కూడా లేవు, రావట్లేదు, ఆగిపోయినాయి కూడా. తర్వాత రకాలు మనకి 334 సూపర్ 10 అవి మాత్రం ఎగురు పిక్కలు కనపడ్డాయండి. 17, 18 అట్లా ఉన్నా కొంటున్నారు. 18, 19 దాకా జరుగుతున్నాయి. 334 కానీ సూపర్ 10 కానీ నాన్ ఏసీ. ఏసీ అయితే ఇందాక చెప్పిన విధంగా ఎక్కడ కూడా కనపడలా. రేపు సోమవారం 8వ తారీఖు చూడాలి ఏసీలు ఎంతవరకు పెడతారో ఏందనేది మీకు ఖచ్చితమైన రిపోర్ట్ వస్తుంటుంది. కాబట్టి అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్ ఇచ్చినప్పుడు దానిమంటే మీకు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తుంది. మార్కెట్ వివరంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బ్యాడ్గి రకాలు కూడా 16, 17, 18 ఆ రోజులు మీడియం బెస్ట్లు ఆ విధంగా ఉండే బ్యాడ్గి రకాలు కూడా 2043 15, 16 బాగా ఎగురు అంతంతే కూడా మార్కెట్ కొంచెం బాగుండటం వల్ల కోసారి కొన్ని ఏరియాలో ఆ రేటు బట్టి జరుగుతున్నాయి. కొద్ది గొప్ప వ్యాపారాలు కొంటున్నారు కానీ భారీగా జరగట్లా. అనుకున్నంత నిన్న మొన్న జరిగినట్టుగా లేదు ఇవాళ. తర్వాత మనకి
బంగారం బుల్లెట్ చూసుకుంటే అటు 16, 17, 18 కొంచెం సైజు ఉంది బాగుంది అనుకుంటే 19 అక్కడక్కడ ఆ సైజులు చాలా వరకు కూడా నాకు కనపడలేదండి ఇవాళ. ఆ సైజులు కూడా చాలా వరకు నాకు కనపడలా. 15, 16, 17 రకాలే కనపడ్డాయి. బంగారం కానీ బుల్లెట్ కానీ. ఇంకా 273 కుబేర్ కూడా 273 విషయానికి వస్తే కొన్ని ఏసీలలో అయితే అమ్మకాలు ఆపేయమని చెప్పడం జరిగింది. వద్దండి ఇంకా అని చెప్పి జరిగింది. కొన్ని ఆగిపోయినాయి కూడా. ఈ కుబేరా దీనికి సంబంధించి ఇవి కూడా 16, 17, 18 ఆ రేంజ్లో ఉన్నాయి సీడ్ రకాలకు సంబంధించి. ఇంకా మనకి ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటే 18 దాకా జరుగుతుంది మార్కెట్లో. క్వాలిటీ ఉండాలి కానీ 18, 18.5 కూడా జరుగుతుంది. నిన్న మనం చూసాం. కానీ ఈరోజు 16, 17 అంటే మీడియం బేస్లో ఒక రకంగా ఆ సైజు ఉన్న కొంతమంది రైతులు ఏసీలో పెట్టుకుంటున్నారండి ఇప్పటికి కూడా. తర్వాత చూద్దాంలే 2 నెలలకు చూద్దాం 3 నెలలకు చూద్దాం ఏసీలు ఎట్లా ఖాళీగా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో పెట్టుకుంటున్నారు. రంగు లేకపోతే తలపరగా అట్టుంటే అమ్ముకుంటున్నారండి రైతులు కూడా. తర్వాత ఈ క్లాసిక్ కానీ టాప్ గన్ కానీ 334లకి మిక్సింగ్ వాడుతున్నారు కాబట్టి ఈ రకాలు చూసుకుంటే కొంత క్వాలిటీ ఉంటే ఎట్లాగా 16, 17, 18 ఇంచుమించుగా ఈ 34లోకి మిక్సింగ్ మడత లేకుండా క్లాసిక్ అంటే సాఫ్ట్గా ఉంటుంది. లైట్ రంగుతో ఉంటే 17, 18, 19 దాకా జరుగుతున్నాయి టాప్ గన్ కూడా. కానీ ఆ క్వాలిటీ లేవు. అంతకుముందు పోయిన వారం చూశాను కానీ ఈ వారానికి వచ్చేసరికి నిన్న మొన్న సైజు తక్కువ రకాలు కనపడ్డాయి. అంటే 16, 17 ఆరెంజ్ కనపడ్డాయి టాప్ గన్ కానీ ఆరుమూరు అయితే ఈ పరిస్థితిలో ఉంది. టోటల్గా ఎరుపు రకాలైతే ఈ విధంగా కొన్ని రకాలు కూడా కనపడతలేదులేండి. నేను చూసిన రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు మీ కళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఇంతవరకే చూశాను కాబట్టి అంతవరకే చెప్పాను. తర్వాత 108 కానీ సువర్ణ బ్యాడిగిలు కానీ అవి అయితే లేవు మార్కెట్లో పెద్దగా కనపడతా. కొన్ని ఏసీలలో మీకు చెప్పడం కూడా జరిగింది వ్యాపార లావాదేవీలు పెద్దగా జరగట్లేదని కూడా. ఇది ఇంకా తాలు కొంచెం కనపడుతున్నాయండి. కొంచెం సీడ్ తాలు అయితే 10,000 కానించి 12,000, 12,500 బాగా రంగులుంటే రంగుతాలు మెతకలు లేకుండా రంగులుంటే 13,000 లెక్క అయితే సరుకులు రావాలి. కానీ కొన్ని ఏరియాలలో వర్షాల కారణంగా కళ్ళాలు తడిసి కొంత ఆగిపోవడం కూడా జరిగింది. ఈ 2-3 రోజులు ఎండబెట్టుకొని సోమవారం మార్కెట్కి వెళ్దామని చెప్పి కూడా రైతులు ఫోన్ చేశారు కొంతమంది. తర్వాత ఈ మామూలుగా 34 తాలు బ్యాడిగి తాలు ఆరుమూరు తాలు ఇతరత్ర తాలన్నీ కూడా అటు 9, 10, 11,000 ఆ రేంజ్లో. ఏదైనా తాలు కూడా రంగులు ఉంటే ఒక రేటు, రంగు తగ్గితే ఒక రేటు. బాగా రంగులు తగ్గినాయి 8,000, 9,000 రంగులు ఇంకో 10,000, 11,000, 12 బాగా 334 తాలు అయితే మంచి రంగు తాలు అయితే ఈ విధంగా అయితే ఈరోజు జరిగిందండి. జరిగిన మార్కెట్ మీ కళ్ళ ముందు ఉంచాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇప్పుడైనా లైక్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.